తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చకు తెరలేపే వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సొంత పార్టీపై ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని మున్సిపాలిటీలో పార్టీ ఓటమికి కోవట్టులు కారణమని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. గెలవాల్సిన స్థానాల్లో కూడా ఓటమి చవి చూడాల్సి వచ్చిందని చామల ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన పార్లమెంటు పరిధిలోనే 2 సీట్లు కోల్పోవడం గంభీరంగా తీసుకోవాల్సిన విషయమన్నారు. ఈ పరాజయాల వెనుక అసలు కారణాలేంటో పార్టీ నాయకత్వం లోతుగా పరిశీలించాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో లోపాలు ఉన్నాయన్న సంకేతాలు కూడా ఆయన ఇచ్చారు. ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి సమీక్ష అవసరమని, మున్సిపల్ ఎన్నికలకు పంపిన పరిశీలకుల నుంచి నివేదికలు తీసుకుని వాస్తవ పరిస్థితులను విశ్లేషించాలని కోరారు. ఓటమి ఎందుకు వచ్చిందో స్పష్టంగా తెలుసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని, ముఖ్యమంత్రి పనితీరుకు మంచి స్పందన ఉందని చామల గుర్తు చేశారు. అయితే ప్రతి నాయకుడు కూడా అదే దారిలో నడవాలని, ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధత ఉండాలని సూచించారు. ముఖ్యంగా కార్యకర్తలను విస్మరించడం వల్లే సమస్యలు వస్తాయని హెచ్చరించారు. కార్యకర్తలు, స్థానిక నాయకుల మధ్య దూరం పెరిగిన చోట్ల ప్రత్యర్థి పార్టీలు ఆ అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో గెలవాల్సిన 2 సీట్లు చేజారిపోయాయన్నారు. భుజాలపై మోసి గెలిపించిన కార్యకర్తలను పట్టించుకోకపోతే ఇలాంటి ఫలితాలు సహజమని చెప్పారు. ఇప్పటికైనా పార్టీ లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాలని, అవసరమైతే పార్టీ ప్రక్షాళన చేపట్టాలని చామల డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి కాంగ్రెస్లో అంతర్గత పరిస్థితులపై ఎంపీ చామల చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. పార్టీ నాయకత్వం ఈ విమర్శలకు ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.